హాయ్ ఫ్రెండ్స్, నేనైతే క్రిస్పీ చికెన్ ఫ్రైడ్ రైస్ చేశానండి. అదిరిపోయింది. ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని జస్ట్ ఫ్రై చేసే ముందు కార్న్ఫ్లోర్ అలాగే ఎగ్స్ మిక్స్ చేసుకొని ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఎగ్స్ని సాల్ట్ అలాగే పెప్పర్ వేసుకొని బాగా బీట్ చేసుకొని ఆ తర్వాత ఆమ్లెట్ ఫోమీ ఆమ్లెట్ వేసుకుని స్క్రంబుల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ కామనే అనుకోండి, కాకపోతే నా దగ్గర ఇప్పుడు వెజిటేబుల్స్ లేవు. ఏమన్నారంటే మా శ్రీమతి గారు, మీ చేత్తో ఏది చేసినా అద్భుతంగా ఉంటుంది, చికెన్ అండ్ ఎగ్స్తోనే ఈ విధంగా ఫ్రైడ్ రైస్ చేసాయి, చాలా బాగుంటుంది, అద్దరగొట్టేస్తావు అని మనకి చెట్టు అయితే ఎక్కించేశారు. కానీ నేనైతే ఎక్కలేదనుకోండి, ఎందుకంటే ఎక్కేసిన తర్వాత మళ్ళీ దిగేసి విరగొట్టుకోవాలి నడుమని చెప్పేసి నేనైతే అర్థం చేసుకున్నాను. ఇంతకీ విషయం ఏంటంటే మా వారు వర్క్ దగ్గర నుంచి లేవలేక నన్ను ఇలా మునగ చెట్టు ఎక్కించబోయారు. సో అదన్నమాట విషయం. కాకపోతే ఫ్రైడ్ రైస్ అయితే అద్భుతంగా వచ్చిందండి. ఒక్కొక్కసారి మన రెండు చేతులు నిజంగానే అద్భుతాన్ని చేస్తాయి. మీరు కూడా ఈ వీడియో చూసి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.